దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఇది నా 112, 113 కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. ఈ కీర్తన దేవుని యొక్క న్యాయమును గురించి, ఆయన యొక్క క్రియలను గురించి, ఆయన చేయుచున్న చర్యలను గురించి మాట్లాడుతూ ఉంది. మనుషులను గురించి వ్రాయబడి ఉంది. మనుషులు అంటే విశ్వాసుల యొక్క నీతి న్యాయములు, వారు ఏ రీతిని నీతి న్యాయములను జరిగించుచున్నారు, వారి ప్రవర్తన, వారి చర్యలు గురించి వ్రాయబడి ఉంది. వారు ఏ రీతిని వారు బ్రతుకుచూ ఉన్నారు, వారి హృదయాలలో దేవుని క్రియలు ఏ విధంగా జరిగించుచున్నారు, దేవుని పట్ల ఆసక్తిని, దేవుని పనుల పట్ల వారికి ఉన్న శ్రద్ధను బట్టి ఏ విధంగా వారి నీతి న్యాయములను అనుసరిస్తూ నడుస్తున్నారో దానిని గురించి ఈ కీర్తన వ్రాయబడి ఉంది. 112వ కీర్తన. ఏ మనిషిలోనైనా నీతి న్యాయములు ఏమాత్రము ఎంతకన్నా ఉన్నా వాటిని దేవుణ్ణి స్తుతించడానికి వినియోగించే పరిస్థితులు, అంటే దేవుణ్ణి స్తుతించే మనుషులుగా ఎందరైతే ఉన్నారో వారిని బట్టి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వారిని బట్టి, ఆయన ఆజ్ఞలను పాటించే వారిని బట్టి కూడా దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా దేవుని ఆజ్ఞలను పాటించేవారిగా, ఆయనను స్తుతించేవారిగా, ఆయన మాటను వినేవారిగా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకునే వారిగా ప్రజలు ఉండాలని ఈ కీర్తనకారుడు ఉద్దేశం. ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆ రీతిని విశ్వాసులుగా ఉన్న నీవు దేవుని యొక్క నీతి న్యాయములను అనుసరించి నడవాలి. దేవుని యొక్క పనిలో నీవు నడవాలి. దేవుని యొక్క క్రియల ద్వారా ఆయన ఏవైతే క్రియలు చేశాడో, ఏ రీతిని నడవాలని ఆయన ఆజ్ఞాపించాడో ఆ రీతిని నడవటానికి, అలాగా బ్రతకటానికి ప్రయత్నించాలని దేవుని మాటలు తెలియచేస్తున్నాయి. భక్తుడు ఆ రీతిని ఆలోచన చేస్తున్నాడు. మనుషులు వారి సొంత ఆలోచనలు, సొంత పనులు, విశ్వాసులై ఉండి కూడా దేవుని క్రియలను, అయితే దేవుడు చేసిన పనులను ఆలోచన చేయరు, కానీ వాళ్ళ సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంతమైన ఉద్దేశాల ప్రకారంగా నడుస్తూ ఉంటారు. దేవుని ఉద్దేశంలో నడవటానికి, దేవుని చిత్తంలో నడవటానికి, ఆయన న్యాయాన్ని అనుసరించి నడవడానికి, భయభక్తులు కలిగి నడవటానికి ఉద్దేశించరు, కానీ సొంత తలంపులు, సొంత ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు. కీర్తనకారుడు రాస్తున్నాడు ఇంకా ముందుకు వెళ్తే, పాత నిబంధన కాలంలో మనుషులు తరచు ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించటం వల్ల దానికి ప్రతిఫలంగా దేవుడు వారికి ధనాన్ని ఇచ్చేవాడు. ప్రతిఫలంగా ధనమును, ఐశ్వర్యమును, ఘనతను, ఖ్యాతిని దేవుడు అనుగ్రహించేవాడు. సొలొమోను దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయనకు ఘనతను, ఖ్యాతిని దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాము దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడవటాన్ని బట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ జనులను విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన రీతినే నడిచాడు అబ్రహాము. ఆ నడిచిన రీతిని బట్టి ఆయన కోల్పోయింది పోగొట్టుకున్న దానికంటే అనేక రెట్లు ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. ఇహమందు పరమందు కూడా ఉంచబడి ఉంటుందని దేవుని లేఖనం రాస్తుంది. ఆయన ఏవైతే తెలియచేశాడో, ఏ రీతినైతే నడవాలి, ఆయన దేవుని మాటలై ఉన్నాయి, ఆ రీతిని నడిచినప్పుడు ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. చాలామంది ధనాన్ని పోగేసుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అస్తమాటు ధనాన్ని పోగేసుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, భూములు కొనుక్కోవాలి. వీరి ధ్యాస అంతా, వీరి ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. నేను మేడల మీద మేడలు కట్టాలి, నేను ఇంకా అనేకమైనవి సంపాదించుకోవాలి, చాలా పోగేసుకోవాలి, ఈ ధనము, ఐశ్వర్యము, ఈ ఇల్లులు కట్టుకోవాలి, వీటి మీద ఆలోచన తప్ప శాశ్వతమైన దేవుని మీద మనసు ఉండదు. దేవుడు ఏమన్నాడు? వాటన్నిటిని నువ్వు పోగేసుకోవటానికి ప్రయత్నించొద్దు, కానీ
దేవుని కొరకు పని చేయటానికి, దేవుని కొరకు బ్రతకటానికి నువ్వు ఆలోచన చేసినట్లయితే దేవుడు వాటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆధ్యాత్మికమైన సంపాదన అనగా ఆధ్యాత్మికమైన భక్తి జీవితంలో నువ్వు ఎదగటానికి ఇష్టపడితే, నువ్వు ధనమును పోగేసుకొని వాటి కొరకే నిత్యము పోరాడుతూ, నిత్యము పరుగులెడుతూ, నిత్యము అలిసిపోతూ, కనీసం ప్రార్థన చేయటానికి కూడా నిన్ను నువ్వు ఆ ఆ, నిన్ను నీ శరీరాన్ని నువ్వు అణుచుకోలేని, నీ శరీరాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకోలేనంత అలసటలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఏ దినమైనా, ఏ గడి అయినా దేవుని స్తుతించే రీతిని మార్చిపడట్లేదు. ఆయన గొప్పతనాన్ని, ఆయన నీతి మార్గాలను ఒకసారి గుర్తు చేసుకొని, ఆయన ఏ రీతిని, ఏ విధంగా అయితే తోడుగా ఉంటున్నాడు, ఏ విధంగా అయితే ఆయన నీ పక్షాన నిలబడి కార్యాలు చేస్తున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించటము చాలా అరుదైన ప్రజల్లో ఉంటుంది. చాలా అరుదైన ప్రజలు పరుగులెడుతున్నారండి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా విరామం లేకుండా అలసిపోతూ ఉన్నారు. శరీరాన్ని ఎంతో అలసటలోనికి, మెదడు కూడా చాలామంది కంప్యూటర్ వర్క్ చేసేవారు, లేకపోతే సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు, వారి మెదడుకు పని చెప్తూ ఉన్నారు. మెదడంతా అలిసిపోయి టేక్ రెస్ట్, ఇంకా రెస్ట్ తీసుకో ఇంకా అనేంత వరకు ఆ మెదడుకు పని చెప్తూ ఉన్నారు. శరీరంతో పనిచేసేవారు శరీరంతో అలసిపోయే వరకు వారు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ దేవుణ్ణి స్తుతించేలాగా, లేకపోతే దేవుణ్ణి కొనియాడేలాగా, ఆయన గొప్పతనాన్ని, ఆయన్ను ఘనపరిచే స్థితిలోనికి ఎవరు లేరు. నువ్వు నువ్వు ధనము సంపాదించుకుంటే గొప్పవాడు అవుతావని అనుకుంటున్నావు. 10 మంది నిన్ను గౌరవిస్తారని ధనం సంపాదించుకోవడం వల్ల, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, గౌరవ ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఆలోచన చేసి ఏం చేస్తున్నామంటే పరుగులు పెడుతూ ప్రయాసపడుతూ ఉన్నాము. దాని వలన నీకు గౌరవ ప్రఖ్యాతులు రావు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు మాట్లాడితే, ఆయన సెలవిస్తే నీకు గౌరవ ప్రఖ్యాతులు వస్తాయి, ఘనత వస్తుంది, పేరు వస్తుంది. అన్నీ కూడా దేవుడే నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు ప్రయాసపడి పరుగులు పెట్టినంత మాత్రం దాన్ని సంపాదించుకోలేవు. కానీ ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదగటానికి ప్రయత్నిస్తే చాలు. సంపాదన కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. నువ్వు ఎంత సంపాదించినా సిల్లు సంచిలో పడుతుందంటే దాని ఉపయోగం ఏముంది? దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు దీవించకపోతే, నీ ప్రతిదినము నీవు కష్టపడే కష్టార్జితాన్ని దేవుడు దీవించకపోతే లాభమేముంది? ఉపయోగమేముంది? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆధ్యాత్మికమైన సంపాదన నువ్వు పొందుకోవడానికి చూసినప్పుడు, ఇహమందు పరమందు కూడా నూరంతల ఫలాన్ని అనుభవించటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుందంట. నీతిమంతుల మార్గం ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది. ఏం చేయాలో ఎవరికీ తెలియలేని సమయంలో నిజాయితీ పరులుగా, యథార్థవంతులుగా బ్రతికితే ఆయనే సరి అయిన త్రోవను చూపిస్తాడు. ఆయనే సరి అయిన మార్గం చూపిస్తాడు. చూడండి, ఈ రోజుల్లో నీతిగా బ్రతికితే తినడానికి తిండి కూడా ఉండదండి అని మాట్లాడుతుంటారు. లోకపు సామెత. తినడానికి తిండి కూడా ఉండదు. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతకాలని ఆలోచన చేస్తే చాలా కష్టతరం అయిపోతుంది బ్రతుకు అని ఆలోచన చేస్తున్నావు. కానీ నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నిస్తే నీ మార్గములు ఏ రీతిని నడవాలో దేవుడే తెలియచేస్తాడట. దేవుడే సహాయం చేస్తాడు. వారికి దేవుని కార్యాలు వారి పట్ల జరుగుతాయి. ఆయనే దయ చూపిస్తాడు, ఆయనే జాలి చూపిస్తాడు, ఆయనే కనికరం చూపిస్తాడు. ఎస్తేరు తన నడకను దేవునికి అప్పగించుకుంది. అందుకే తన జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దేవుడు ఆమె పట్ల జాలి పడేలాగా, దయ చూపించేలాగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే దయను చూపించాడో దేవుడు ఆ రాజు హృదయాన్ని ఎస్తేరు పట్లకు మళ్లించాడో వెంటనే ఆమె బ్రతుకు మార్చబడింది. నీవున్న పరిస్థితులను బట్టి, నీవున్న స్థితిగతులను బట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పట్ల దయ పుట్టేలాగా, నీ ఉద్యోగంలో నీకు సహకారులను దేవుడు సిద్ధపరుస్తాడు. నీ ఉద్యోగంలో నీ పైన ఉన్న అధికారులు నీ పట్ల దయ చూపించేలాగా, జాలి చూపించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. జాలిని, దయను కలిగించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. లోకంలో ఉన్న గనులను, బలాఢ్యులను
వారిని చూస్తూ ఉంటాం మనం. గనులు, బలాఢ్యులు అలాంటి మనుషులను మనం చూస్తూ ఉంటే, కానీ ఆ మనుషుల్నే పట్టించుకుంటారు. వారి దగ్గర ధనం ఉంది, వారిని పట్టించుకుంటారు. వారి దగ్గర బలగం ఉంది, వారిని పట్టించుకుంటారు. వారి దగ్గర జ్ఞానం ఉంది, వారిని పట్టించుకుంటారు. నన్నెవరు పట్టించుకుంటారు? నన్నెవరు చూస్తారు? నేను నీతిగా బ్రతికితేనేమి, ఎలా బ్రతికితేనేమి, నన్ను పట్టించుకునేవారు ఎవరున్నారని మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనుషుల ఆలోచన వ్యర్థము. దేవుడు ఏం చేస్తున్నాడు? వినయ విధేయతలు కలిగిన హృదయమును కలిగి నువ్వు బ్రతికితే, న్యాయవంతమైన విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని ఎదుట దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని నిన్ను విడిచిపెట్టడు. నేను ఎంత యథార్థంగా బ్రతుకుతున్నానండి, అయినా నా బ్రతుకులో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. నేను ఎందుకు యథార్థంగా బ్రతకాలి? నా యథార్థతను కోల్పోతే చాలదా నేను సంతోషంగా బ్రతకడానికి, ధనవంతురాలుగా బ్రతకడానికి, గొప్పతనం కలిగి బ్రతకడానికని ఒక్కొక్కసారి నీ మనసు నిన్ను ఆ, తప్పుడు మార్గానికి ప్రేరేపిస్తూ ఉంటది. అయితే ఆ తప్పుడు మార్గం గుంట నువ్వు నడవకుండా సరి అయిన మార్గంలో నువ్వు నడవాలి అంటే, నువ్వు ఒక్కసారి ఆ వెనుకున్న వారి వైపు, గనుల వైపు, బలాఢ్యుల వైపు, మనుషుల వైపు చూడక, మనుషులందరూ కూడా అట్లానే బ్రతుకుతూ ఉన్నారు, కానీ వారి వైపు నువ్వు చూడొద్దు. దేవుని నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నా త్రోవలను ఆయన సరళం చేస్తాడు. నేను ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను బ్రతికినను, ఈ దినము నేను కలుగుతున్న కష్టము, ఈ దినం నేను పడుతున్న ఆర్థికపరమైన క్షోభ, ఈ దినం నేను అనుభవిస్తున్న అనారోగ్య సమస్య, ఈ దినం నేను అనుభవిస్తున్న నిందలు, అవమానాలు, వాటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు నాకు ఒక త్రోవను ఏర్పాటు చేస్తాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నన్ను విడిచిపెట్టడం అనే ఒక హృదయ నిశ్చయతను నువ్వు కలిగి ఉండాలి. కానీ త్రోవ తప్పి నడవటానికి ఆలోచన చేయొద్దు. ఆయన సరి అయిన త్రోవను నీతిమంతుల కొరకై సిద్ధపరిచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము ఉన్నవారు మరి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడుతున్నావా చాలు, అంతే. దేవుడు నీ జీవితాన్ని ఎంతో సంతోషకరంగా మారుస్తాడు. దేవునికి భయపడడమే ఈ లోకంలో ఉన్న ఒక ఉన్నతమైన కృప. దేవునికి భయపడుతూ, ఆయన యందు భయభక్తులను కనపరుస్తూ, ఆయన యందు విధేయత కనపరుస్తూ, నీతిగా యథార్థంగా బ్రతికితే చాలు. తగ్గిన సమయంలో నీ శత్రువుల నుండి నిన్ను విడిపిస్తాడు. నీ శత్రువుల సంగతి ఆయనే చూసుకుంటాడు. శత్రువుల బారిన పడి నువ్వు నలిగిపోతున్నావా? అటెళ్ళినా ఇటెళ్ళినా వారు నిన్ను తిడుతూ ఉన్నారా? నిన్ను గొడవలాడడానికి, నిన్ను ఏదోలాగా బాధ పెట్టడానికి, నిన్నేదోలాగా హింసించడానికి, నిన్నేదోలాగా ఇరుకుల్లో పెట్టడానికి వాళ్ళు ఆలోచన చేసి పన్నాగాలు పన్ని పరుగులెడుతున్నారా? అయితే ఒక సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. వారికి తగిన సమయంలో దేవుడు బుద్ధి చెప్పి, వాటన్నిటి నుండి నిన్ను మేలార్థమైన స్థితిలోనికి దేవుడు నడిపించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా ప్రవర్తించు, యథార్థంగా నడువు. దేవుడు ఖచ్చితంగా నీ మార్గములను సరి అయిన మార్గములుగా చేసి నేను ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ రీతినే 113 కీర్తనను కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు వారు పస్కా పండుగ సమయంలో ఈ కీర్తనను వారు పాడతారు. ఈ కీర్తనను పాడుతూ ఉన్నారనమాట. వారు పస్కా పండుగ సమయంలో భోజనానికి ముందు 113, 114 కీర్తనలను వాడు పాడతారు. భోజనం తర్వాత 115, 118 కీర్తనను పాడేవారు. ఈ 6 కీర్తనలు దేవుని గొప్పతనం గురించి, మంచితనమును ముఖ్యంగా తెలియచేస్తున్నాయి. ఆయన గొప్పతనం, ఆయనకున్న మంచితనం, ఆయన పాపినైనా క్షమించేటంతటి గొప్పతనం ఆయనలో ఉంది. ఎంతటి రోగినైనా సరే స్వస్థపరిచి, ఎంతటి పాపినైనా క్షమించి, ఆయన హక్కున చేర్చుకొని ప్రేమించి వారికి ఒక ఉన్నతమైన బ్రతుకును ఇచ్చేలాగా దేవుడు సిద్ధపరిచాడు. ఆ రీతిని అంతటి గొప్పతనం ఆయన దగ్గర ఉంది. ఆయన ప్రజలు ఆయన్ను ఎంతగానో దేవుణ్ణి కీర్తించటానికి, కృతజ్ఞతలు చెల్లించటానికి, ఆయన్ను స్తుతించటానికి ఎంతగానో ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారట. ఈ కీర్తనకారుడు కూడా తెలియచేస్తున్నాడు కీర్తనలో, ఆయన్ని కీర్తించటానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటానికి. కీర్తనకారుని హృదయం కూడా ఎంతో సంతోషిస్తుందట. ఉత్సాహంతో నా హృదయం ఉప్పొంగుతూ ఉందని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దేవుడిచ్చిన దీవెనల కోసం,
ఆయన ఎన్నైతే దీవెనలు అనుగ్రహించడం దానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. రాబోయే కాలంలో ఆయన ఇవ్వబోతున్న దీవెనల కొరకు ఎదురు చూస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఈ భక్తుడు ఏ దినముల్లో అయితే దేవుడు నాకు దీవెనలు ఇవ్వబోతున్నాడో, రాబోయే దినముల్లో, జరిగిన దినముల్లో దేవుడు నాకు దీవెనలు ఇచ్చాడు, రాబోయే దినముల్లో దేవుడు నాకు దీవెన ఇవ్వబోతున్నాడని కీర్తనకారుడు ఎంతో సంతోషించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. నిజమే కదా, నీవు నీ జీవితంలో దేవుడు గడిచిన కాలంలో ఎన్ని దీవెనలు నీకు అనుగ్రహించాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దాన్ని స్మరిస్తూ, దాన్ని స్మృతి చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. గడిచిన కాలంలో ఎంతగా నన్ను దీవించావు నాయన, ఎంతగా నన్ను వర్ధెల చేసావు నాయన. చాలా మంది ఏం చేస్తారంటే గడిచిన కాలంలో చేసిన మేలులను మర్చిపోయి ఇప్పుడు పడుతున్న శ్రమలను, ఇప్పుడు పడుతున్న బాధలను, ఇప్పుడు పడుతున్న కష్టాలను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడరు, దేవుణ్ణి కొనియాడడానికి ఇష్టపడరు, ఆయన గొప్పతనాన్ని, మంచితనాన్ని పొగడడానికి ఇష్టపడరు. కానీ కీర్తనకారుడు అలాగంటలేదు. నేను గత కాలంలో చేసిన దీవెనలను బట్టి, మేలులను బట్టి, మంచితనాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను నాయన, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అని చెప్తూ ఉన్నాడు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, అలాగే చెయ్యబోతున్న వాటిని బట్టి కూడా నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చూడండి ఎంత మంచి మనసో భక్తునికి. మనం కూడా అట్టి మనసును కలిగి ప్రార్థన చేయాలి, అట్టి మనసును కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని సేవకులే కాదు, దేవుని భక్తులే కాదు, ప్రజలందరూ కూడా నిజంగా దేవుని సేవా ఫలం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాల్సిందే. స్తుతించిన వారు దేవునికి దగ్గరగా చేర్చబడతారు. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థన చేసేవాడట. గొర్రెల కాపరి ఆయన దావీదుని దేవుడు ఏం చేశాడు? రాజుగా మార్చాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే, దేవుడు చేసిన కార్యాలను స్తుతిస్తూ ఉంటే, అలా పొగుడుతూ ఉంటే, ప్రతి దినము కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిశ్చయంగా ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. అలాంటి ఆనందం ఆయన నిన్ను బట్టి సంతోషించేలాగా నీ హృదయాన్ని ఎప్పుడు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని గొప్పతనం, మంచితనం ముఖ్యంగా కనిపిస్తాయి. వాటిని బట్టి ఆయనను కీర్తించాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన స్వభావాన్ని, గుణగణాలను తలంచుకుంటూ దేవా నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత జాలిమయుడు. నేనైతే అనేక మార్లు నేను నిన్ను స్తుతించలేకపోతున్నాను, అనేక మార్లు ప్రార్థించలేకపోతున్నాను. కానీ నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉంటున్నావు, నా నడకల్లో నువ్వు తోడుగా ఉంటున్నావు, నా ఒంటరి స్థితిలో నువ్వు తోడుగా ఉంటున్నావు, అనారోగ్య పరిస్థితుల్లో తోడుగా ఉంటున్నావు, బలహీనతల్లో, ఇబ్బందుల్లో నేను ఒంటరిగా కుంగిపోయి ఎక్కడో ఒంటరిగా నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు గదిలో తలుపేసుకొని కన్నీరు కారుస్తున్నా, మంచం మీద పడుకొని రోదిస్తూ ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవ్వరూ చూడలేని ఒంటరి పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు ఎంతగా ఆయన కనికరాన్ని నీ మీద చూపిస్తున్నాడంటే, ఎంతగా ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. మనుషులు పట్టించుకోవట్లేదు కానీ ఆయన నిన్ను వేల కోట్ల ప్రజలలో ఒక్కడివైన నిన్ను, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ వేదనను కూడా ఆయన చూస్తున్నాడు. ఇంతమందిలో నన్ను పట్టించుకుంటాడా నా దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. లేదా ఆయన నిన్ను పట్టించుకొని, నిన్ను గుర్తించుకొని ఆయన నీకు సహాయము చేస్తూ ఉన్నాడు. తూర్పు నుండి పడమరకు అన్ని కాలాల్లోనూ కూడా స్తుతింపదగినవాడు, స్తుతులకు పాత్రుడు దేవుడు మాత్రమే. అంటే సూర్యోదయం పొద్దు పొడిచింది మొదలుకొని ప్రొద్దు గుంకే స్థలం వరకు కూడా ఆయన పేరును స్తుతించడానికి ఆయన యోగ్యుడు. నువ్వు ఉదయం లేచినప్పుడు చూడండి, కొంతమంది అంటారు, నువ్వు ఏ అమ్మ ఈరోజు ఉదయం నుంచి నా పేరే చెప్తున్నావే అమ్మ, నన్నే తలుచుకుంటున్నావే అమ్మ, అస్తమాటు నన్నే తలుచుకుంటున్నావే అని అడుగుతూ ఉంటారు. ఈ రోజంతా నన్నే తలుచుకుంది అంటారు. మనుషులను తలుచుకోవడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. మనుషులు కొంతమంది ప్రేమించిన వాళ్ళనే తలపోసుకుంటూ ఉంటారు. కాలేజీకి వెళ్తారు, పుస్తకాలు ముందెట్టుకుంటారు, వాళ్ళ ధ్యానంలోనే ఉంటారు. ఈ పుస్తకాలు చదవడం ఉండదు, సార్లు ఏం చెప్తున్నారో బుర్రకెక్కదు. ఎక్కడున్నా అదే ధ్యానం, ఎక్కడున్నా అదే పరాకు, అదే ఆలోచన, అదే ఉద్దేశంతో బ్రతుకుతూ ఉంటారు.
దాని వలన ఒరిగేదేమీ లేదు. దాని వలన ఏదో ఒక రోజు కష్టము, బాధ, ఇబ్బంది, పరువు నష్టము, ఈ లోకంలో ఎన్నో బాధలు పడాల్సి ఉంటది. నేనొక ఒకటి చూసాను మొబైల్‌లో. ఆమెను ప్రేమించాడట. ఎంతో ప్రయాసపడి పరుగులెత్తాడట ఆమె చుట్టూ. ఆమె ముస్లిం స్త్రీ అయ్యుంది. ఆమెని ఎంతగా ప్రేమించాడంటే చాలా అధికంగా ప్రేమించి ఆమె చుట్టూ పరుగులెత్తాడు. అయితే ఆమె ఏం చేసిందంటే కరెక్ట్‌గా వివాహ సమయం వచ్చేటప్పటికి అతన్ని విడిచిపెట్టేయాలని ఆలోచన చేసింది. మరో వ్యక్తితో సహజీవనం అంటే తన ఇంట్లో తన బావతోని సహజీవనం చేయాలని ఆశపడింది. ఇతనికి టార్చర్ చూపించడం మొదలెట్టింది. దానివల్ల అతనికి ఒరిగిందేంటి? బాధే. ప్రతిదినము తలంచుకోవడం వల్ల గంట గంటకి తన పనిబాట్లు మానేసుకొని, తను తినడం మానేసుకొని, తను ఉండడం మానేసుకొని, ఆమెనే తలుచుకుంటూ ఉంటే చివరికి ఆమె ఏం చేసిందంటే అతని శరీరం మొత్తము సిగరెట్లతో కాల్చేసిందట ఒక స్త్రీ. ఎంత ఘోరంగా ఉన్నారో ఈ రోజుల్లో స్త్రీలు. చాలా భయంకరంగా మార్చబడుతున్నారు. త్రాగుడుకు బానిసలైపోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. తిరుగుడుకు బానిసలైపోతున్నారు. సిగరెట్లతో కాల్చటానికి కూడా వెనుతీయకుండా శరీరం అంతా సిగరెట్లతో కాల్చేసిందంట. కాల్చేసి అతన్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ప్రేమించటం వలన కలిగే వేదన అంతా ఇంత కాదు. రోజు వండేసి పెట్టి వెళ్ళాలట అతను. అన్నం కూర అతనే వండిపెట్టి అతనే డ్యూటీకెళ్ళేవాడట. ఆడవాళ్ళు పెట్టే టార్చర్ బయటకి చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఒకరిని ధ్యానం చేయటం వల్ల శ్రమ తప్ప, కష్టం తప్ప, బాధ తప్ప ఏమీ ఉండదు. అలాగని స్త్రీలనే కాదు, పురుషులనే కాదు. కొంతమంది స్త్రీలు తరచు తన భర్తనే ధ్యానం చేస్తూ ఉంటారు. నా భర్త ఎక్కడున్నాడో ఫోన్ చేయాలి. ఏం తిన్నాడో ఫోన్ చేయాలి. ఎలా ఉన్నాడో. కొంతమంది పిల్లల్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ పిల్లల వలన కన్నీరే తప్ప సంతోషమేమీ ఉండదు. ఆ పిల్లలు పరువు తీసి పాడేస్తూ ఉంటారు. 10 మందిలో పరువు తీసి వేదనకు గురి చేసేస్తూ ఉంటారు. భర్త కూడా చాలా సందర్భాల్లో నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు. నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి అతనినే తలపోసుకుంటూ, అతన్నే ఆలోచిస్తూ, అతన్నే ధ్యాసగా పెట్టుకుంటూ బెంగ పెట్టేసుకుంటావు. కానీ వాటి వలన ఒరిగేదేంటంటే కొన్ని సందర్భాల్లో నీకు వేదన. కానీ దేవుణ్ణి ప్రొద్దున్న మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, స్మరిస్తూ, స్తుతిస్తూ ఉంటే నీకు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడంటే చెప్పసఖ్యం కాని ఆశీర్వాదం. దావీదుకిచ్చిన ఆశీర్వాదం. దావీదు ప్రతిదినం ఎట్లా అయితే దేవుని స్తుతించడం, ఎంతగా అయితే హెచ్చింపబడ్డాడు, ఎంతగా అయితే దీవించబడ్డాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరలోకంలో కూడా ఆయన మనకు స్థలాలను సిద్ధపరిచాడు. భూమి మీద కూడా మనకు సర్వ విధమైన సంపదను, జ్ఞానమును, సమస్తాన్ని దేవుడు మనకు సమకూరుస్తూ ఉన్నాడట. దేవుడు ఒక ప్రాంతానికే దేవుడు కాదు, ఒక ప్రాంతీయ దేవుడు కాదు. చూడండి, కొంతమంది దేవుడు ఒక ప్రాంతానికే చెందుతూ ఉంటారు. ఆ ప్రాంతంలోనే అవి జరుగుతుంటాయి, మిగిలిన ప్రాంతాల్లో జరగవు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము ఒక ప్రాంతీయ దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు, ఒక కులానికి దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికి కూడా ఉన్నతుడైన దేవుడు. భూమిని ఆకాశమును సృజించిన వాడు. భూమి ఆకాశము కూడా ఆయన ఎదుట వంగుతూ ఉంది. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. అంత ఘనుడైన దేవుడై ఉన్నాడు. దేవుడు ఎంత ఘనుడైనప్పటికీ బీదలన్నట, వినయ మనస్కులను, అక్కరలో ఉన్న వారిని ఆయన దయ చూపుతాడట. ఆయన గొప్పవాడే, సృష్టికర్తే అయినా సరే ఆయన పేదలను ఖచ్చితంగా ఆయన దయ చూపుతాడు. పేదలను విడిచిపెట్టేవాడు కాదు. పేదలను త్రోసివేసేవాడు కాదు. వినయ మనస్సు కలిగి ఉన్నవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అవసరతలో ఉండి, చాలా కష్టంలో ఉండి నలిగిపోతున్న వారిని కూడా ఆయన ఆపదల నుండి గట్టెక్కించే దేవుడై ఉన్నాడు. వారి ఆపదల నుండి ఆయన ఎన్నటికీ త్రోసివేసేవాడు కాదు. వారిని పెంట కుప్పల మీద పొర్లాడుతున్న వారిని, బీదలను కటాక్షించి ఆయన గొప్పవారిగా చేసేవాడై ఉన్నాడు. అధిపతులుగా చేసేవాడై ఉన్నాడు. ప్రజల్లో నాయకులుగా కూర్చుండబెట్టేవాడై ఉన్నాడు.
నాయకులతో సమానంగా కూర్చుండబెట్టేవాడై ఉన్నాడు. వీళ్ళు పేదవాళ్ళు భూమి మీద, వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అనుకున్న వారిని కూడా ఆయన గొప్పవారిగా చేయగలడు. గొప్పవారితో సమానంగా ఆయన కూర్చుండబెట్టగలడు. దేవుడు ఆయన గొడ్రాలుగా ఉన్నవారిని సంతుగల వారిగా, అంటే ఇల్లాలుగా చేయగలిగిన వాడు, పిల్లలకనే తల్లిగా చేయగలిగిన వాడు ఆయనే. దేవుడే బిడ్డల్ని ఇచ్చేవాడు. మనం అనుకుంటాం హాస్పిటల్కి వెళ్ళాను, మందులు వాడాను. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఎందుకు మరి? వాళ్ళే దేవుళ్ళని మన దృష్టిలో ఉంటది కదా. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు, పలానా చోటకి వెళ్తే ఖచ్చితంగా ఈ రోగం పోతుంది అని మనం ఎంతో స్టాంప్ వేసి ఇస్తాం. వాళ్ళనే దేవుళ్ళగా కొలుస్తాం, కానీ వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఎంతో మంది వారి చేతుల్లో ప్రాణాలు విడిచిపెట్టేసారు. ఆపరేషన్ జరుగుతుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి పూజించి ప్రార్థించి థియేటర్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళు మనలాగే సాటి అయిన మనుషులు. కానీ పిల్లలను పుట్టించగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే. పిల్లల్ని పుట్టకుండా ఆపేసేవాడు కూడా దేవుడు మాత్రమే. అంటే ఆయన చేతిలో ఏముంది? అది ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యములు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక నువ్వు మనసు కలిగి దేవునికి అప్పగించుకో. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగిన దేవుని ఎదుట నీవు నీ సమయాన్ని కేటాయించి దేవునితో మొరపెట్టడానికి, దేవుని స్తుతించడానికి, భక్తుడు ఏ రీతినైతే దేవుని గణపరిచాడో కొనియాడాడో ఆ రీతినే నీవు కూడా దేవుని స్తుతించే వారిగా మార్చబడదాం. దేవుని మహిమపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.